కాంగ్రెస్ పార్టీ నేతలు రైతులపై దొంగ ప్రేమ చూపిస్తున్నారన్నారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. అధికారంలో ఉన్నన్నాళ్లు రైతులను పట్టించుకోని కాంగ్రెస్ కేవలం రాజకీయం కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు నిజమేనన్న పోచారం ఇప్పటివరకు చనిపోయిన 141 మంది రైతులకు పరిహారం చెల్లించామన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి. రైతుల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటించే ప్రయత్నం చేశారు. రైతులకు పట్ల మీకు అంత ప్రేమ ఉంటే ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో రాష్ట్రంలో మీరే అధికారం ఉన్నారు సుదీర్ఘకాలం. కేవలము బురద జల్లడానికి, రాజకీయ ఉనికిని కాపాడుకోవటానికి, రాజకీయ పబ్బం గడుపుకోవటానికి నేను అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఇన్నేళ్ళు రాజకీయంలో కేంద్రంలో ఉన్నారు. రైతులు పంట నష్టపోతే 10 సంవత్సరాలు ఇక్కడ మీరే ఉన్నారు, అక్కడ మీరు ఉన్నారు. మొన్న ఈ ఇన్సూరెన్స్ పాలసీలో లోపాలను గ్రహించి ఎందుకు సవరించలేకపోయారు? ఏ సంవత్సరం పంట నష్టపోతే ఆ సంవత్సరానికే ఆ దిగుబడిని బట్టి మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇప్పించగలిగి ఉంటుంటే ఇవాళ ఈ ఆత్మహత్యలు జరిగేటి కావు, రైతుల బతుకులు ఈ విధంగా ఉండేటి కావు. ఆత్మహత్యల గురించి వారిని వేలు అంటున్నారు. నేను ఆత్మహత్యల సంఖ్య గురించి నేను ఖండించదలుచుకోను. అవుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నమాట వాస్తవమే, దాన్ని కాదంటలేము. ఇప్పటికి ప్రభుత్వానికి వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 409 వచ్చినాయి చనిపోయినట్టుగా. 421 జీవో ప్రకారంగా 141 మందికి పేమెంట్ జరిపారు. ఇప్పటికి దానికి ఏదో పెద్ద భూతద్దం పెట్టి ఆత్మహత్యలు ఇంత అయినాయి చేస్తలేరు. మీ హయాంలో కూడా సంవత్సరం వారి ఇక్కడ ఉన్నాయి, సంవత్సర వారీగా అప్పుడు కూడా వేల సంఖ్యలు వచ్చారు. మీరు ఇచ్చిందంత 2013లో 112 మందికి. రైతును ఆదుకోవడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలకు సిద్ధంగా ఉంది.